నెల 27వ తేదీన జరగబోయే రజతోత్సవ సభకు రావాల్సిందిగా కోరుట్ల బీడీ కార్మికులను ఆహ్వానించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. ఈ సందర్భంగా కేసీఆర్ బీడీ కార్మికుల కష్టాన్ని గుర్తించి దేశంలోనే బీడీ కార్మికులకు జీవనభృతి ఇచ్చిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని వారికి గుర్తు చేశారు. మొదట బీడీ మహిళలకు 1000 పెన్షన్ ఇచ్చుకున్నాం, తర్వాత 2000 చేసుకున్నాం. మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం వస్తే 4000 అవుతుండే. కానీ దురదృష్టవశాత్తు కొందరి తప్పుడు ప్రచారాలతో కేసీఆర్ ప్రభుత్వం పోయిందని మిగిలిన బీడీ కార్మికులకు కూడా పెన్షన్ అందించాలని మొన్ననే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారని మహిళలకు వివరించారు. ఒకవేళ వారు ఇవ్వనున్నా మళ్ళా వచ్చేదే మనమే, మళ్ళీ అందరినీ ఆదుకునేదే కేసీఆర్ అని మహిళలకు తెలిపారు. అలాగే కోరుట్ల పట్టణంలో పలు కుల సంఘ సభ్యులను కలిసి కేసీఆర్ రథోత్సవ హాజరై విజయవంతం చేయాలని కోరారు.